అండి ఈరోజు చూస్తే మనకి ఆర్బీఐ అనేది రేట్ కట్ చేసింది కాబట్టి అన్చేంజ్డ్గా పెట్టింది, అదొక పాజిటివ్ నోటే. ఇంకోటి చూస్తే నిఫ్టీ 50 ఎప్పుడు బుల్లిష్ అని అంటే 24,250 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడి నుంచి మనకి బుల్లిష్ మూవ్మెంట్ అని చెప్పడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్గా ఇదొక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. 23,500 అనేది ఎగ్జాక్ట్ సపోర్ట్. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ డౌన్ అవుతుందో అప్పుడు కొద్దిగా మళ్ళీ బేరిష్గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 23,500 అనేది క్రూషియల్ లెవెల్ నిఫ్టీ 50లో. సో అంతవరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ సస్టైన్ అయ్యింది, మార్కెట్ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయింది 23,500 కన్నా ఎబోవ్ అంటే బుల్లిష్ మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దీంట్లో 51,000 అనేది క్రూషియల్ లెవెల్. ఎప్పుడైతే మనకి 51,000 టు అబోవ్ సస్టైన్ అయింది అంటే బుల్లిష్ మూమెంటం అనేది చూడడానికి ఛాన్స్ ఉంది. అండ్ 50,000 అనేది సపోర్ట్ ఏరియా. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే మళ్ళీ డౌన్వర్డ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 50,000 అనేది మనకి బ్రేక్ కాకుండా సస్టైన్ అయిందంటే మాత్రం మనకి బుల్లిష్ మూమెంటం అనేది మండే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన స్టాక్స్ అన్నీ ఏవైతే డిస్కషన్ చేసామో వాటిలలో ఇరిస్ స్టాక్ చూస్తే ఈరోజు 1.39% అప్. అండ్ బిఎస్సి స్టాక్ వచ్చేసి 2% అప్. అండ్ మిగతా స్టాక్స్ అన్నీ కొన్ని బేరిష్లో ఉన్నాయి, కొన్ని బుల్లిష్లో అయితే ఉన్నాయి. ఎంసీఎక్స్ స్టాక్ అయితే 0.5%. యాక్సిస్ బ్యాంక్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ అంత బేరిష్ మూమెంటంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేస్తూ ఉంది. మనకు చూస్తే 20 EMA సపోర్ట్తో మూమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి నేను ఏదైతే అప్వర్డ్ లెవెల్ గీసానో అది మన టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఇది మన అనాలిసిస్ ఫర్ టుడే. రేపైతే నేను ట్రెండ్ లైన్ స్ట్రాటజీ గురించి వీడియో అయితే చేయబోతున్నాను. సో బజ్ ఫైనాన్స్ స్టాక్ కూడా చూస్తే ఎగ్జాక్ట్గా ఇది కూడా బుల్లిష్ మోడ్లోనే ఉంది. మనకి నిఫ్టీ ఆటో బేరిష్లో ఉన్నా కానీ బజ్ ఫైనాన్స్ M&M కూడా బుల్లిష్లో ఉన్నాయి. సో